నీరు చెట్టులో భాగంగా స్థానిక మినీ స్టేడియంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ 9 చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగంటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచల జనత, మేయర్ గంగాడి చేత పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆ పరిసరాల పరిశుభ్రత మరియు యోగాంధ్ర వృద్ధి కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్ర కట్టుబడి ఉంటానని ఈరోజు నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య పదంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా యోగా యొక్క ప్రాముఖ్యతను, ఆవశ్యకత తెలియజేస్తూ స్వచ్ఛ శరీరం స్వచ్ఛ బొటానికల్ నేమ్ అది. కామన్ నేమ్ పింక్ ఫ్లవర్స్ వస్తాయి. అవెన్యూ మొన్న తెప్పించినవి లీవ్స్ ఆకులన్నీ పోయినాయి, మళ్ళీ ఇప్పుడు చిగుళ్ళు వస్తాయి. ఇచ్చారు బరువు వేయాలని మ్యాంగో ఇచ్చారు. ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాన్ని పరుచూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అనిమిని రవినాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ గ్లోరియా, ఏఎంసీ చైర్మన్ గుంజి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా స్పోర్ట్స్ కూర్చున్నాం. అదేవిధంగా మన ఎయిమ్స్ పూర్తయింది. తర్వాత గత ప్రభుత్వం దీన్ని నిర్వీర్యం చేసింది. మళ్ళా దీన్ని మన ఎమ్మెల్యేగా మళ్ళా పునరుద్ధరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మొట్టమొదట ఈరోజు మన పర్చూరులోని క్రీడా వికాస కేంద్రం ప్రారంభోత్సవం చేసి దీన్ని ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండే విద్యార్థులకి ప్రజలకి అందుబాటులోకి తీసుకువచ్చిన మన శాప్ చైర్మన్ గారు శ్రీ రవినాయుడు గారికి, అలాగే పెద్దలు పుణ్య చౌదరి గారు, ఇంకా సోదరుడు సంతోష్, అలాగే ఆర్డీఓ గారు, మన ఏఎంసీ చైర్మన్ శ్రీ వెంకట్రావు గారు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు సంశుద్ధుని గారు, ఈ క్రీడా వికాస్ కేంద్రాన్ని దగ్గరుండి దీనికి తుది మెరుగులు దిద్దిన మన 2014-19 మధ్యకాలంలో ఆనాడు గౌరవ మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారి చేతుల మీదుగా ఇక్కడ మనం శంకుస్థాపన చేసుకున్నాం. శంకుస్థాపన అయిన తర్వాత దాదాపు 2,20,00,000 రూపాయల పైగా ఆ రోజు నిధులు కేటాయించి మన ప్రభుత్వం దీన్ని శరవేగంగా దీని నిర్మాణం చేపడితే పూర్తిగా దాదాపు
90-85% పని పూర్తయి ఇంకొక 10-15% పనులు అయితే ఈ క్రీడా ప్రాంగణం మనం ఖర్చు పెట్టిన డబ్బులకి యూటిలైజేషన్ ఉంటుంది, అలాగే ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుంది. కానీ తర్వాత వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కనీసం దీనికి ఒక 5-10 లక్షలు కేటాయించి దీన్ని యూటిలైజేషన్లో తీసుకురాలేకపోయింది. కారణం ఏంటంటే వారికి ఇట్లాంటి కార్యక్రమాల పట్ల శ్రద్ధ లేకపోవడం, ఒక మూర్ఖపు ఆలోచనలతో ఉండడం. ఇది తెలుగుదేశం ప్రభుత్వం మొదలుపెట్టింది కాబట్టి దీన్ని గాలి కొదిలేయాలనే ఒక తక్కువ మనస్తత్వంతో వారు వ్యవహరించడం ఒక పర్చూర్కే కాదు, దాదాపు 100కు పైగా ఇట్లాంటి క్రీడా ప్రాంగణాలు మన రాష్ట్రంలో నిరుపయోగంగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి అనాలోచిత వైఖరి వలన అట్లా ఉండిపోయింది. ఇది చాలా దుర్మార్గం. మనం అపోజిషన్లో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాము, పిచ్చి మొక్కలన్నీ కూడా మలిసి అడవిలాగా తయారైంది. ఇది చూసి బాధపడ్డాం, శ్రమదానం చేశాం. ఆ రోజు ప్రభుత్వాలని మనం గట్టిగా డిమాండ్ చేశాం, కానీ వారికి చీమకి చుట్టుకున్నట్టు కూడా లేదు. కానీ ఈరోజు 1 సంవత్సరంలోనే రవినాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత ఇది ఒక ఇమ్మీడియట్గా 25 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మన మీద ఎంతో ప్రేమతో ఆప్యాయతతో అడిగిన వెంటనే ఆ డబ్బు ఇవ్వడమే కాకుండా నిరంతరం పర్యవేక్షణ చేసి పని యుద్ధ ప్రాతిపదిక మీద అయ్యేటట్టు చూసి వారు మనకు సహాయ సహకారాలు అందించారు. గట్టిగా చప్పట్లు కొట్టి వారికి మన కృతజ్ఞతలు తెలియజేయాలి. మీ అందరికీ తెలుసు రవినాయుడు గారి నేపథ్యం. గౌరవ శాసనసభ్యులు సాంబన్న గారికి, పున్నయ్య చౌదరి గారికి, ఆర్టీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, డైరెక్టర్ సంతోష్ గారికి, టీఎస్డీఓ గారికి, మండల పార్టీ అధ్యక్షులు అదేవిధంగా మల్లికార్జున్ గారికి, కోచెస్కి, రెఫరీస్కి, క్రీడాకారులకు, మీడియా వారికి, తెలుగుదేశం పార్టీకి ప్రాణ సమానమైన నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రాన్ని ఈరోజు ఇంత ఘనంగా ప్రారంభోత్సవం చేసుకోవడం, దానికి మీ అందరికీ ఒక విషయం తెలియాలి. ఎందుకంటే చాలామంది నాయకులు ఉన్నారు, క్రీడాకారులు ఉన్నారు, స్కూల్ పిల్లలు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. నేను సాప్ చైర్మన్ అయిన తర్వాత సామాన్యకు నాకు వ్యక్తిగతంగా చాలా పరిచయం ఉంది. నాకు కూడా ఆదేశం సాంబన్న. ఎందుకంటే అధికారంలోనూ ప్రతిపక్షంలోనూ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటున్నాయి. ఎమ్మెల్యేలలో మొదటి వరుసలో సాంబశివరావు గారు ఉంటారు. ప్రజా ఎమ్మెల్యేగా గుర్తింపబడిన వ్యక్తి సాంబశివరావు. మా అందరికీ యువతకు ఆదర్శప్రాయులు. ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఆయనకి ఏం కావాలో, నియోజకవర్గానికి ఏం కావాలో, నియోజకవర్గ ప్రజలకు ఏం కావాలో, వాళ్ళ సమస్యలు ఎలా పరిష్కరించుకోవాలో తెలిసిన వ్యక్తి. తదనుగుణంగా ముందుకెళ్తున్న శాసనసభ్యులు. నేను సాప్ చైర్మన్ అయిన తర్వాత సామాన్ ఒకటే అడిగారు ఫోన్ చేసి, నా నియోజకవర్గానికి ఏం చేస్తున్నామని. నాకు ఇక్కడ ఆ రోజు 2018లో దీనికి ఫౌండేషన్ వేసాం, అప్పుడే పూర్తి చేయాలని చెప్పి జెట్ స్పీడ్తో కన్స్ట్రక్షన్ చేయించాం. అనుకున్న టయానికి ఎలక్షన్ కోడ్ తొందరగా రావడంతో ఇది పూర్తి కాలేకపోయింది. ఇక్కడ పిల్లలు చాలామంది. పిఎంజీ జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ స్థానిక ఎంఎస్ ఫంక్షన్ హాల్లో 21-22 తేదీలో జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.
ఒంగోలు నగర ప్రజలందరికీ కూడా ముఖ్యంగా పిఎంజే కస్టమర్లందరికీ నమస్కారాలండి. సో ఈరోజు రేపు ఈ 2 రోజులు ఎంఎస్ ఫంక్షన్ హాల్ శ్రీరామ్ నగర్ ఒంగోలులో జరిగే పిఎంజే ఎగ్జిబిషన్లో గ్రాండెస్ట్ జ్యువెలరీ ఎగ్జిబిషన్కి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాము. ఈ ఎగ్జిబిషన్ సందర్భంగా సుమారు 5,000 రకాల డిజైన్లు ఇక్కడ పెట్టడం జరుగుతుంది. సో అదేవిధంగా గోల్డ్ మీద కానివ్వండి, డైమండ్ మీద కానివ్వండి, మరియు అన్ని రకాల ప్లాన్స్, గోల్డ్ సేవింగ్ స్కీమ్స్ మీద కానివ్వండి మంచి మంచి ఆఫర్లు కూడా ఉన్నాయి. అదేవిధంగా మొట్టమొదటిసారి ఇండియాలో డైమండ్ టెస్టింగ్ మిషన్ ఇక్కడ పెట్టడం జరిగింది. డైమండ్ టెస్టింగ్ వల్ల మీరు కొనే ప్రతి వజ్రాభరణం కూడా వజ్రాలన్నీ కూడా న్యాచురల్ వజ్రాలు కాదా అవునా అని చెక్ చేసుకొని మీ కళ్ళతో మీరు చూసుకొని సాటిస్ఫై కొనే అవకాశాన్ని ఇక్కడ కల్పిస్తున్నాము. సో దయచేసి ఈ 2 రోజులు జరిగే ఈ ఎంఎస్ ఫంక్షన్ హాల్ పిఎంజే జ్యువెలరీ ఎగ్జిబిషన్కి దయచేసి విజిట్ చేసి మమ్మల్ని ఆశీర్వదించి జయప్రదం చేస్తారని కోరుతున్నాము. అదేవిధంగా ఈ సందర్భంగా పిఎంజే కస్టమర్లకి, ఒంగోలు నగర ప్రజలకు తెలియజేసేది ఏమనగా ముందు ఇంకా ఒక 3-4 మంత్స్లో మన అద్దంకి బస్ స్టాండ్ ఏరియాలో పిఎంజే గ్రాండెస్ట్ జ్యువెలరీ కొత్త షోరూమ్ 3 floors మీ అందరి ఆశీర్వాదంతో ప్రారంభిస్తున్నాము. ఈ విధంగా తెలియజేస్తున్నాము. సో ఈ 2 రోజులు జరిగే ఎగ్జిబిషన్ని దయచేసి విజిట్ చేసి ఇక్కడ జరిగే అన్ని జ్యువెలరీ ఎగ్జిబిషన్ సందర్శించి ఇక్కడ ఉన్న ఆఫర్లు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. యోగా ఒక వ్యాయామం కాదని, అది మన శరీరానికి, మనసును ఆరోగ్యాన్ని ఇచ్చే సాధనమని ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మావోని శ్రీనివాసరెడ్డి అన్నారు. స్థానిక మినీ స్టేడియంలో యోగా దినోత్సవంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, ఒంగోలు ఎమ్మెల్యే దామచారి జనార్దన్, సంతనపల్లి శాసనసభ్యుడు బిఎన్ విజయ్ కుమార్, మేయర్ గింగాడి చేత పలువురు అధికారులు పాల్గొన్నారు. అలాగే ధ్యానముద్ర వేయండి. 154 దేశాలు భారతదేశం యొక్క అభ్యర్థుల మేరకు నమస్కారం. సో ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ప్రారంభించారు మన ఎంపీ గారు, అలాగే ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు. धीरे से सांस भरते हुए सामान्य स्थिति में आइए. శ్వాస తీసుకుంటూ శ్వాస వదులుతూ తలాన్ని ఎడమ వైపు తిప్పండి. సామాన్య స్థితి में आइए. శ్వాస తీసుకుంటూ సామాన్య స్థితిలో రండి. విశ్రామం చేయండి. శ్వాస छोड़ते हुए हाथों के नीचे. శ్వాస వదులుతూ చేతులను సామాన్య తీసుకోండి. नीचे लेके आइए. శ్వాస వదులుతూ చేతులను కింద बने रहिए साधारण श्वास तो కొంతసేపు ఈ స్థితిలో. अब हम वज्रासन का अभ्यास करेंगे. किसी को भी घुटनों में, टखनों में, हिप जॉइंट में या सर्जरी हुआ है ऐसे व्यक्ति सावधानी के साथ करना है. ఎవరికైనా మోకాలు నొప్పి, యాంకల్ నొప్పి ఉంటే జాగ్రత్తగా చేయాలి. దండాసన మెల్లగా కుడి వైపు వంచండి. दाएं हाथ को दाएं पैर के पीछे रखें. कुड़ी చెయ్యి కుడి కాళ్ళు వెనక పెట్టండి. सिर को ऊपर घुमाइए और विशाल आकाश को देखिए. తల పైకి తిప్పండి, ఆకాశాన్ని చూడండి. ఈ స్థితి में कुछ देर बने रहिए. ఈ స్థితిలో కొంతసేపు ఉండండి. I thank the Honorable Prime Minister for giving us the opportunity to host this event and gracing us. మీ లైఫ్ స్టైల్లో ఒక భాగంగా ఫాలో చేయాలని కోరుతూ ఈరోజు మన ఈ ఫంక్షన్కి వచ్చేసిన ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా హెచ్ఓడిస్ అందరికీ, స్టూడెంట్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు, మెప్మా మహిళలు అందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరపున, అదేవిధంగా లాస్ట్ 1 month నుంచి ఇక్కడ బాగా మీడియా కవరేజ్ చేసిన మీడియా మిత్రులు అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. తదుపరి మన అందరికీ నమస్కారాలు. ఈరోజు చాలా బ్రహ్మాండమైన రోజు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది 10 సంవత్సరాల క్రితం మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఇంటర్నేషనల్గా ఒక రికగ్నేషన్ తీసుకొచ్చి యోగాని కూడా ప్రపంచంలో నలుమూలల్లో ఈ యోగా ప్రక్రియ కూడా జరపాలని వారి కోరికలతో అడిగిన తర్వాత యునైటెడ్ యూనిసెఫ్ వారందరూ కూడా దీన్ని డిక్లేర్ చేసి ఇంటర్నేషనల్ యోగా డేగా జూన్ 21వ తారీఖు అనేది పెట్టడం చాలా అరుదైన విషయం. అది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ సంవత్సరం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని
మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో జరపాలని ప్రధానమంత్రి గారిని కోరిన మీదట వారు అనుమతితో ఇవాళ విశాఖపట్నంలో కానీ విని ఎరుగని రీతిలో కూడా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోకి వెళ్ళేటట్టు దాదాపు 5 లక్షల మంది యోగా ఉత్సాహికులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనటం అంటే ఎంతో అద్భుతమైన విషయం ఇది. దీనిని ప్రత్యేకంగా కూడా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని అందరినీ కూడా అభినందించవలసిన విషయము. మన ప్రకాశం జిల్లా విషయం చూసుకుంటే ఈరోజే మనకు ముఖ్య అతిథులుగా కూడా మన స్థానిక శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు ఈరోజు రావటం, కలెక్టర్ గారు తమ్మి మనసీర గారి నాయకత్వంలో జిల్లాలో ఉన్న అధికారులందరూ కూడా చాలా చక్కగా కూడా ఏర్పరిచి దాదాపు ఇక్కడ ప్రకాశం జిల్లాలోనే 1,20,000 అంటే 2 కోట్ల మంది మొత్తం మన 26 జిల్లాల్లో కూడా చేస్తూ ఉంటే ఇక్కడ దాదాపు ఒక 11 లక్షల మంది యోగా ఉత్సాహికులు కూడా తయారు చేయటం, సర్టిఫికేట్లు ఇవ్వటం అనేది ప్రత్యేకంగా మన కలెక్టర్ గారు తమ్మి మనసారయ్య గారిని అభినందించాల్సిన విషయం ఇది. వారి టీం అందరూ కూడా, డిపార్ట్మెంటల్ హెడ్స్ అందరూ కూడా, జిల్లా అధికారులు అందరూ కష్టపడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు వారందరికీ మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ ఈరోజు మాకు ఒక అవకాశం కూడా కలిగింది. ఎమ్మెల్యే గారు మేమిద్దరు కూడా ఈరోజు ఇక్కడ అంటే విశాఖపట్నం వెళ్ళాలా లేకపోతే ఒంగోలు ఉండాలనేది ఒక ఆలోచనలో ఉండబట్టి తర్వాత ఒంగోలులోనే ఉండి ఈ కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేసుకున్నందుకు నాకు దాదాపు 72 సంవత్సరాలు వస్తుంది. అయినా కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే దాని కొరకు నేను ఎంతో ఆసక్తితో ఉండాను. కాబట్టి యోగా అనేది దిన ప్రక్రియ. ప్రతి ఒక్కరు కూడా ఈ యోగాని ఏంటంటే అలవాటు చేసుకొని ముందుకెళ్తే జీవితంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యకరంగా ఉండే దాని కొరకు వీలవుతుందని చెప్పుకుంటూ ఇవన్నీ కూడా ప్రధానమంత్రి గారైనా ముఖ్యమంత్రి గారైనా ఆశించేది వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర భారత్, స్వర్ణాంధ్ర 2047 సంవత్సరానికి ప్రతి ఒక్కరూ మన భారతదేశంలో ఈ యోగా ప్రక్రియ నేర్చుకునే వాళ్ళైతే ఇంకా 50 కోట్ల మంది వరకు కూడా తయారవుతారనేది ఒక ఊహ, అంచనా. థ్యాంక్ యూ. ఈరోజు ముఖ్యంగా 3,17,000 మందితోటి ఒకే చోట గిన్నీస్ రికార్డు తోటి ఈరోజు వైజాగ్లో మన ప్రధానమంత్రి మోడీ గారి సమక్షంలో ఈరోజు జరగడం చాలా సంతోషమైన విషయం. దానికి మన ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా దీనికి పోయిన నెల 21 నుంచి ఈ నెల 21 వరకు రాష్ట్రం అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు పూర్తిగా యోగా ఏ విధంగా మన వల్ల ఉపయోగాలు ఏంటి అనేది దీనికి ఇలా ప్రజలందరూ కూడా తెలిసే విధంగా ఈరోజు నెల రోజులు ఈ కార్యక్రమం పెట్టడం, ఈరోజు ప్రధానమంత్రి రావడం చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి దీనికి దగ్గర 2 కోట్ల మంది పైన ఈరోజు రిజిస్ట్రేషన్ అవ్వటం, మన జిల్లాలో 11 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళ సర్టిఫికేట్లు తీసుకున్నారు అంటే వాళ్ళ ఏ విధంగా జరిగిందనేది కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది ఒక మంచి కార్యక్రమం. ఇది ఈ రోజుతోటి కాదు, ఇది ఈ రూట్స్ లెవెల్లోకి వెళ్ళాలి, ప్రతి ఒక్కరు కూడా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టి దీన్ని నెల రోజులు ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఇది కంటిన్యూషన్గా అందరూ కూడా చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. దాంతోపాటు మన జిల్లాలో పోయిన నెల 21 నుంచి ఈ నెల 21 నెల రోజులు ఏ విధంగా చేశారనేది కూడా ఈరోజు అందరూ కూడా తెలిసిన విషయం. కాబట్టి మన కలెక్టర్ గారు కానీ ఇందాక కలెక్టర్ గారు కూడా అందరికి హెచ్ఓడీలకి అందరికీ కూడా చెప్పడం చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే నెల రోజులు రోజు 6 గంటలకు రావాలన్నా నిన్న మహిళలు 6,000 మంది 7,000 మంది 5ంటికి బయలుదేరి వాళ్ళు ఇక్కడికి రావటం అనేది ఎంత ఇబ్బందులు అనేది కూడా ఉన్నా కూడా ఒక మెసేజ్ ఇది ఇవ్వాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఎవరికి వాళ్ళు ఒక బాధ్యతలుగా ఈరోజు చేశారు. కాబట్టి ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ అయిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. దానికి మన కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ ఆమె కూడా ఈ 20 నెల రోజుల నుంచి రోజు కూడా చూస్తూ ఉన్నాను. నేనైతే 3 ప్రోగ్రామ్స్కి వచ్చాం, మిగతా ప్రోగ్రామ్స్ అవుట్ ఆఫ్ స్టేషన్లు ఆ ప్రోగ్రాం తిరుగుతూ ఉన్నాం. కాబట్టి కలెక్టర్ గారికి అదేవిధంగా హెచ్ఓడీస్ అందరూ కూడా ఎవరికి వాళ్ళు తీసుకొని వాళ్ళంతా కూడా ఈరోజు ఎంతో సక్సెస్ చేశారు ఈ నెల రోజులు. అదేవిధంగా మన శరత్ కూడా ఒక మంచి పాట మన జిల్లావాసి ఒక పాట పాడి దాన్ని ఒక మంచి అంకితం చేసినందుకు శరత్ గారికి అదేవిధంగా మీడియా వాళ్ళకి అందరికి కూడా మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియజేస్తూ సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా
నా అభినందనలు తెలియజేస్తూ ప్రత్యేకించి మన కలెక్టర్ గారికి నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ నెల 25, 26 తేదీల్లో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మహాసభలు ఒంగోలులో జరుగుతాయని రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు తెలిపారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. అలాగే మీ అందరికీ తెలుసు, ఎప్పుడైనా ఇస్తాం. కేటాయించమని అడిగాము, ఒప్పుకున్నారు. ఆ పేర్లు తయారు చేస్తాము. మీరు కూడా సుమారు 60 మంది ఉన్నారని అనుకున్నాం మేము. 43 పేర్లు వచ్చినాయి ఆల్రెడీ. చెప్పు, మంచిగా ఇచ్చావా? అందరినీ రమ్మని చెప్పండి. చెప్పాను రా సార్ మాట్లాడిన జిల్లా నుంచి ఇది వేరే సరే మూటలు కూడా సరే ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే జాతీయ స్థాయిలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్కి అనుబంధంగా పనిచేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఈ ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర 36వ మహాసభలు ఈ పర్యాయం ఒంగోలులో జరగబోతున్నాయి. ఈ నెల 25, 26 తేదీల్లో రాష్ట్ర మహాసభలు ఒంగోలులోని విష్ణుప్రియ కన్వెన్షన్ హాల్లో జరుగుతాయి. ఈ రాష్ట్ర మహాసభల సందర్భంగా 24వ తేదీ రాష్ట్ర యూనియన్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక సెమినార్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐ వృత్తం మీద ప్రాధాన్యత మీ అందరికీ తెలుసు. కృత్రిమ మీద, సామాజిక మాధ్యమాలు, వాస్తవాల నిర్ధారణ అనే అంశంపై ఈ సెమినార్ని ఒంగోలు పట్టణంలోని నగరంలోని ఎన్టీఆర్ కళా పరిషత్తులో కళాక్షేత్రంలో నిర్వహించడం. ఉదయం 10:30 గంటలకు ఈ సెమినార్ జరుగుతుంది. ఈ సెమినార్లో పాల్గొనేందుకు అనేక మంది ముఖ్యుల్ని, అలాగే ఈ అంశాల మీద అవగాహన ఉన్న ప్రముఖుల్ని పిలవటం జరిగింది. మన హైదరాబాద్ నుంచి, అలాగే విజయవాడ నుంచి కూడా పలువురు ఈ సెమినార్లో తమ అభిప్రాయాల్ని ఈ అంశం మీద జరగబోయే పరిణామాలని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఈ ఏఐ ద్వారా ఫేక్ న్యూస్కి చెక్ పెట్టవచ్చా, ఏ స్థాయిలో, ఎలా, అలాగే ఇది జర్నలిస్టుల ఉద్యోగ భద్రతలో దీని పాత్ర ఏమైనా ఉండబోతుందా, ఇలాంటి అన్ని అంశాలని వాళ్ళ అనుభవం మేరకు ఉన్న స్టడీ చేసిన అంశాలని మన దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. జర్నలిస్టులకి ఎంతో అవసరమైన ఈ సబ్జెక్టుల గురించి తెలుసుకునేందుకు ఖచ్చితంగా జర్నలిస్టులందరూ ఈ సెమినార్కి హాజరై జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాల మీడియా అకాడమీ చైర్మన్లు, తెలంగాణలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న కె శ్రీనివాసరెడ్డి గారు మీడియా అకాడమీ చైర్మన్గా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యవర్గ సభ్యుడైన ఆలపాటి సురేష్ గారు సిఆర్ ఏపీ మీడియా ప్రెస్ అకాడమీ చైర్మన్గా ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా ఈ సెమినార్కి వస్తున్నారు. అలాగే జర్నలిజంలో అపారమైన అనుభవం ఉన్న ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్కి చెందిన బల్విందర్ సింగ్ గారు, సిన్హా గారు, అలాగే వివిధ పత్రికల కొంతమంది ఎడిటర్లను కూడా మనం ఆహ్వానించున్నాం. వాళ్ళు కూడా ఈ సెమినార్లో పాల్గొనేందుకు వస్తున్నారు. వీరితో పాటు ఆ రోజు రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ముఖ్యులైన నాయకులు, అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూడా వచ్చి ఈ సెమినార్లో పాల్గొంటున్నారు. అలాగే 25, 26 తేదీల్లో రాష్ట్ర మహాసభకు సంబంధించి 25వ తేదీ ఉదయం 10 గంటలకి ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర INPR
శాఖ మార్చులు పార్సారథి గారు పాల్గొంటారు. అలాగే విద్యుత్ శాఖ మంత్రి గుడిపాటి రవి గారు, సాంఘిక సంక్షేమ మంత్రి స్వామి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి రామనాయుడు గారు, రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ గారు, అలాగే ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న దేవాదాయ శాఖ మంత్రి రామనాయుడు గారు, వీరందరితో పాటు ఇంకా పలువురిని మేము ఆహ్వానించడం జరిగింది. వీరందరూ ఈ మహాసభకు వచ్చేందుకు పూర్తి సందిగ్ధత వ్యక్తం చేశారు. వారందరూ వచ్చి సందేశాలు ఇవ్వబోతున్నారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు కూడా ఈరోజు వైజాగ్ నుంచి వచ్చిన తర్వాత ప్రోగ్రాం చూసుకొని పైన చేస్తా అని చెప్పారు. 90% ఆయన కూడా వచ్చే అవకాశం ఉంది. వీరితో పాటు 2 రాష్ట్రాల మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు ఆల్పాడు ఒంగోలు మంగమూట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్నా సంజీవిని జనరిక్ మందు షాప్ను ఒంగోలు ఎమ్మెల్యే దామచంద్ర జనచంద్రునిగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనరిక్ మందుల నిర్వాహకులు కంచర్ల మాధవ్, పలువురు టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమృతం దివి పురుష పాదో భవాత్ పునః తతో విశ్వం యక్రామదు శాసనానసనభి పశుగుస్య మహ్యమావజీవనం చ దిశోదశ దీపం ప్రజ్వాల్య ఓం బుద్ధేభ్య స్వజాత వేదో అపత్నం నిర్వృతిం మమ పశుగుస్య మహ్యమావ వర్ణో ధ్రువం దేవో ధ్రువం ఇంద్రస్యాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం అయం ముహూర్తోస్తు శుభముహూర్తోస్తు శుభముహూర్తకాలేన సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఓం శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేత్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీ పద్మావతి వీరమంగా సమేత వెంకటేశ్వర స్వామి నిర్మ దివ్య మంగళ నీరాజనం దర్శయామి నమస్కరోమి జై శ్రీమద్రమారమణ గోవిందో హరి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓకే, అందరికీ నమస్కారాలు. ఈరోజు అన్న సంజీవిని జనరిక్ మెడిసిన్స్ షాప్ని ఈరోజు మంగమూరు రోడ్లో మనం ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా మన కంచర్ల మాధవ్ దీన్ని షాప్ని అప్పటి నుంచి కూడా చూస్తూ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ ఉండే మాధవ్ ఈరోజు ఇక్కడ ఓపెన్ చేసుకోవడం చాలా సంతోష విషయం. దీనికి మన డిఎంహెచ్ఓ గారు, అదేవిధంగా ఈ డివిజన్లో ఉండే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అదేవిధంగా వాళ్ళ బంధుమిత్రులకి అందరూ కూడా ప్రత్యేకించిన అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ జనరిక్ మెడిసిన్స్ అన్నీ కూడా అంటే మామూలు మెడికల్ షాప్స్లో ఏదైతే ఉంటుందో బ్రాండ్ సేమ్ కాకపోయినా కూడా సిమిలర్గా ఉండేది తక్కువ రేట్లో పేదవాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ప్రభుత్వం దీన్ని పెట్టడం కూడా జరిగింది. కాబట్టి ఏదైనా కూడా మనం ఆ మెడిసిన్సే చేసుకోవాలని లేదు, అదే యాక్టివిటీలో వేరే ఈ గవర్నమెంట్ మెడిసిన్స్ తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పేదవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ మెడికల్ షాప్స్ కూడా ఇక్కడ పెట్టడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో పెట్టిన మాధవ్కి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా బాగా సక్సెస్ అవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈరోజు అన్న సంజీవిని జనరిక్ మెడికల్ షాప్ ఇక్కడ ఓపెన్ చేయడానికి విచ్చేసినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు, అదేవిధంగా ఇక్కడ అందరి సభ్యులకి నమస్కారం. జనరిక్ మెడిసిన్స్ ప్రత్యేకంగా ఇప్పుడు మనకి అయ్యేటువంటి సొసైటీలో వైద్య ఖర్చులు చాలా విరివిగా పెరిగిపోయినాయి, మనందరికీ తెలుసు. అయితే వాటిలో మెడిసిన్స్ ఖరీదు చాలా ఎక్కువగా పెరగటం వలన చాలా కుటుంబాలు
ధనికంగా కొంచెం వెనకబడి ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా వైద్యానికి దూరం అయిపోయి కొన్ని జబ్బులతో ఇబ్బంది పడటం, అదేవిధంగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళటము, అదేవిధంగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో కూడా కొన్ని మెడిసిన్స్ ఎప్పుడైనా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు లేనప్పుడు ఇటువంటి సమస్యలన్నీ వస్తున్నాయి. కాబట్టి గవర్నమెంటే జనరిక్ మెడిసిన్స్ని ప్రపోజ్ చేసి చక్కగా మనకి ఏవైతే ఖరీదైన మందులు, అన్ని రకాల మందులు, అన్ని రకాల కేటగిరీస్ ఉన్నాయో అవన్నీ కూడా దీంట్లో 100% ఆ పొటెన్సీ ఉండేటట్టుగా తయారు చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ జనరిక్ మెడిసిన్స్ని ఇన్స్టెడ్ ఆఫ్ అదర్ మెడిసిన్స్ని వాడే బదులుగా ఇవి మనం వాడినట్టయితే ఖచ్చితంగా రెస్పాన్స్ 100% బాగుంటుంది. ఇవి ప్రాక్టికల్గా మేమందరం కూడా అబ్జర్వ్ చేసాము. ప్రభుత్వం కూడా ఈ అబ్జర్వ్ చేసిన తర్వాతే నేను అమల్లోకి తీసుకొచ్చింది. కాబట్టి దయచేసి అందరూ జనరిక్ మెడిసిన్స్ వాడటానికి మనసును మార్చుకొని ప్రతి ఒక్కరు ఈ వాడాలని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈ అవకాశం అపోహ ఉంది. ఆ అపోహని ఇచ్చేయడానికి మన ప్రధానమంత్రి గారు కానీ, మన చంద్రబాబు నాయుడు గారు కానీ 2014 నుంచి 19 వరకు కూడా అన్నా సంజీవి జనరిక్ మెడికల్ షాప్లో ఒక్క ప్రకాశం జిల్లాలోని 20 షాపుల వరకు ఓపెన్ చేసాము. నెక్స్ట్ గవర్నమెంట్ విరుద్ధంగా క్లోజ్ చేయడం జరిగింది. దాన్ని మేము కొనసాగిస్తూ ఇప్పుడు మళ్ళీ మేము ఓపెన్ చేయగలుగుతున్నాం. అది మా అన్నగారి దయ వల్ల. యువత సమాప్తం. నమస్కారం.